హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా రెరా ఐడి నెంబర్ 809032220054. ఇప్పుడు నేను చూపించబోతున్న సైటు ఇది మనకి విజయనగరం జిల్లా వెంకటాపురం గ్రామం అండి. సో మనకి ఇది ఏంటంటే విశాఖపట్నం నుంచి 90 కిలోమీటర్లు వస్తుంది. అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది. ఇది రోడ్డు ఫేసింగ్ అండి. ఇది మనకి శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు సుభద్రాపురం జంక్షన్ ఉంటుందండి. సుభద్రాపురం జంక్షన్ నుంచి 7 kmలో మనకి ఈ ప్రాజెక్ట్ ఉందండి. ఇది మనకి ఉడా అప్రూవ్డ్ అండి. సో మనకి ఇలాగే ఈ రోడ్లో వెళ్ళిపోతే చీపురుపల్లి ఉంటుందండి. చీపురుపల్లి కూడా ఇక్కడ నుంచి మనకి ఒక 10 km వస్తుందండి. సో ఇదేంటంటే కొంతమంది చుట్టుపక్కల శ్రీకాకుళంకి చాలా తక్కువ డిస్టెన్స్, ఒక 20 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అలాగే మనకి చీపురుపల్లి అంటే ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఉడా అప్రూవ్డ్ ప్లాట్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది లో బడ్జెట్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి మనకి బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ వాళ్ళు ట్రూ గోల్డ్ అని చెప్పి దీని పేరు. ఈ లేఅవుట్ లో బడ్జెట్లో మనకి వేసుకున్నారండి. సో మనకి ఎవరైనా తక్కువ బడ్జెట్ ఇది పర్ స్క్వేర్ యార్డ్ ప్రస్తుతానికి 7,500 చెప్తున్నారు. నెగోషియేషన్ ఉందండి. సో మీకు లోన్ కూడా ఇంచుమించు ఒక 4,000-5,000 వరకు వస్తుందండి. సో ఈ సరౌండింగ్స్ ఏరియాస్లోనూ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్ అండి. అది మనకి చూపించుతుంది. అది 100 feet రోడ్ అండి. ఇది మనకి 40 feet రోడ్ వేశారు. ప్లాట్స్ అన్నీ మనకి ఇది మొత్తం 30 ఎకరాలండి. ప్లాట్స్ అవైలబిలిటీ ఎక్కువే ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ కూడా ఉంది. సో ఉడా అప్రూవ్డ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు కొంతమంది మనకు భోగాపురం సైడ్ 20,000 పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ అయిపోయిందండి. అలాగే ఇంకా మనకి ఎక్కువ శాతం 10,000 లోపు ఉడా ప్లాట్లు అనేవి తక్కువ దొరుకుతున్నాయి, ఎక్కువ దొరకట్లేదు. అంటే మనకి కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఒక 7,500 అలా నెగోషియేషన్ అంటే కొంచెం తగ్గుతుంది. మన మోడ్ ఆఫ్ పేమెంట్, డ్యూరేషన్ ఆఫ్ టైం బట్టి ఒక 12 లక్షలు 13 లక్షలలో ఉడా ప్లాట్ కొనుక్కుందాం, లోన్కి వెళ్దాం, ఒక 3 లక్షలు ఎంతో ఉన్నాయి మనం డౌన్ పేమెంట్ కట్టి లోన్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ లేఅవుట్ అంతా మీకు చూపిస్తానండి. సో రోడ్డు కానుకునే ఉన్న లేఅవుట్ ఇది. సో ఇదేంటంటే ఎవరైనా మనకి ఒక 15 లక్షల బడ్జెట్లో ఉడా ప్లాట్ కావాలనుకున్న వాళ్ళకి మొత్తం రిజిస్ట్రేషన్తో పాటు అయిపోద్దండి. మనకి ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చేసి చీపురుపల్లిలో ఉందండి. సో మనకేంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక 3-4 లక్షల్లో ఉండి సైట్ కొనుక్కుందాం, ఎంప్లాయీస్ ఒక 40,000 అలా శాలరీ అనుకున్న వాళ్ళకి ఒక 15 సంవత్సరాలు టెన్యూర్ పెట్టుకుంటే నెలకు ఒక 12,000 అలా మీరు ఈఎంఐ కట్టుకోవాలి క్యాపబిలిటీ ఉంటే వాళ్ళకి ఉడా ప్లాట్ వస్తుందండి. సో ఇదేంటంటే మనకు 100 అడుగుల రోడ్డు, చీపురుపల్లి మండల హెడ్ క్వార్టర్ దగ్గర, ఇటుపక్క శ్రీకాకుళంకి దగ్గర సుభద్రాపురం నేషనల్ హైవే. సో ఫ్యూచర్ అలాగా మొత్తం శ్రీకాకుళం వరకు డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ అవుతుంది కదండి. సో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. అంటే సిటీలో కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి కొంచెం ప్రైస్ ఎక్కువ. భోగాపురం సైడ్ రేట్లు కూడా మీరు చూసారు. సో ఫ్యూచర్లో కూడా ఇవి కూడా చుట్టూ పక్కనే ఊరది ఉంది. సో దాన్ని బట్టి మనకి సిటీ ఎక్స్టెన్షన్ అయిన కొలది రోడ్డు కానుకొని ఉంది కాబట్టి 100 అడుగుల రోడ్డు కానుకొని. సో ఇటు కూడా మనకి డెవలప్మెంట్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో మీకు చెప్పాను కదండి, అంటే లో బడ్జెట్లో ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి ఎక్కువ ఎస్కోట్ నుంచి అటువైపు ఉన్నాయి కదండి, కొత్త వలస నుంచి ఎస్కోట్ వెళ్ళే రూట్లో మనకి వేపాడ మండలంలో ఉడా ప్లాట్లు లో బడ్జెట్లు ఉన్నాయి. అలాగే మనకి ఎల్కోట మండలంలో ఉడా ప్లాట్లు లో బడ్జెట్లో ఉన్నాయి. వేపాడ ఎల్కోట మండలాలు కొంచెం ల్యాండ్ కాస్ట్ తక్కువ కాబట్టి మనకి 6,000-7,000 మధ్యలో ఉడా ప్లాట్స్ ఉన్నాయండి. అలాగే ఇటుపక్క వచ్చేటప్పటికి చాలామందికి ఇది ఇంత దూరంలో కూడా ఉడా ప్లాట్స్ ఉన్నాయని ఐడియా లేదు. సో మనకి ఏంటంటే ఉడా పరిధి ఒకప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు 100 km రేడియస్. విశాఖపట్నం నుంచి 100 కిలోమీటర్లు, అటుపక్క నర్సీపట్నం వరకు ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ వేసుకోవచ్చు, ఇటుపక్క శ్రీకాకుళం వరకు వేసుకోవచ్చు. సో రేడియస్ కాబట్టి మనం ఎక్కడైనా వాళ్ళు
అప్రూవల్ వస్తాయి. అది ఆ పరిధి దాటిపోతే వాళ్ళు ఎక్కడ మున్సిపాలిటీ ఉంటే దాని పర్మిషన్ తీసుకుంటారు. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒట్టసోడా ఉంటుంది. అలాగే బొబ్బిలి సైడ్ అయితే బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో అలా ఉంటుంది. సో మీకు లో బడ్జెట్లో ఇక్కడ కూడా మనకి చీపురుపల్లిలో ఉందని ఈ ప్రాజెక్ట్ చూపించడం మా మెయిన్ థీమ్ అండి. అంటే ఇప్పుడు కొంతమంది ఇటువైపులు ఊర్లు ఉంటాయి కదండి. సో మనకి భోగపురంకి కొంచెం దగ్గర వస్తుంది 40 km. అంటే పోస్పేటరాగ మండలం వరకు విజయనగరం జిల్లా. అక్కడ దాటాక మనకి పైడి భీమవరం, రణస్థలం, కోస్టా, మనకి ఎచ్చెర్ల, చిలకపాలెం. సో ఈ శ్రీకాకుళం ప్రజలకి, అలాగే మనకి ఈ విజయనగరం జిల్లా ఇక్కడ గరివిడి మండలం వాళ్ళకి, చీపురుపల్లి మండలం వాళ్ళకి ఇది చాలా దగ్గర వస్తుంది. సో గరివిడి, చీపురుపల్లిలో వడా ప్రాజెక్టులో కొంచెం తక్కువ ఉన్నాయి, ఫామ్ ల్యాండ్లు ఎక్కువ ఉన్నాయి, ఈ సపోటా మొక్కలని. సో ఇలాంటివి అది కూడా ఇంచుమించు ఆ ఫామ్ ల్యాండ్లు కూడా 4,000 ఆ రేంజ్లో ఉన్నాయి. సో దాని బదులు ఇంకో 2,000 3,000 పెంచుకుంటే మనకి వడా అప్రూవ్డ్ వస్తాయి కదండి. మీకు ఎప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్. సో ఇది ఒక ఆప్షన్ అని చెప్పి మనం ఈ ప్రాజెక్ట్ చూపించామండి. ఇదంతా ప్రస్తుతానికి కొత్తగా వేస్తున్నారు. ఇదంతా బ్లాక్ టాప్ తార్ రోడ్ అంతా అయిపోద్ది. సో మీకు అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఎక్కడొక దగ్గర సైట్ తీసుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి, తక్కువ బడ్జెట్లో ఇటుపక్క ఈ చుట్టుపక్కల తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. మెయిన్ మనకి విజయనగరం జిల్లా వాళ్ళకి, శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే మీకు శ్రీకాకుళం జస్ట్ ఒక 15 kmలోనే శ్రీకాకుళం ఉంది. సుభద్రాపురం జంక్షన్ మీకు తెలుసు. అక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ ఎచ్చెర్ల, అక్కడ దాటాక చిలకపాలెం, అటుపక్క వెళ్తే మళ్ళీ రాజాము. సో ఇదంతా చాలా దగ్గరలో ఉంటుంది మనకి విజయనగరం. అలాగే విజయనగరం జిల్లా వాళ్ళు చీపురుపల్లి, గరివిడి మండలాల వాళ్ళకి ఇది చాలా దగ్గర. ఇది వెంకటాపురం రోడ్ అంటే లావేరు రోడ్డు అందరికీ బాగా ఫేమస్ రోడ్డు. ఇది సుభద్రాపురం నుంచి చీపురుపల్లి రోడ్డు మెయిన్ రోడ్డు అండి. సుభద్రాపురం అనేది మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలోకి వస్తుంది. ఇదంతా మనకి విజయనగరం జిల్లాలోకి వస్తుంది. అటుపక్క నిమ్మల వలస, అది శ్రీకాకుళం జిల్లా. సో ఈ చుట్టుపక్కల ఇటుపక్క ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సో మనం ఎర్లీ మార్నింగ్ వచ్చామండి సైట్లోకి. సో మీరు సన్ రైజింగ్ కూడా చూడొచ్చు. సో ఇదంతా ఎక్స్టెన్షన్ ఉందండి. రోడ్డు మొత్తం 40 feet రోడ్లు ఇచ్చారు. సో ఇవి కొంచెం రోడ్డు ఫామ్ అవుతుంది, కొత్త లేఅవుట్లు కాబట్టి ఇంకా బ్లాక్ టాప్ రోడ్లు ఇంత మెయింటెనెన్స్ అది చేస్తున్నారు. ఇదంతా పడ్డాకి మొక్కలు అన్నీ తీస్తారు, నీట్గా ఉంటుంది. ఆ తాటిపెండి కనిపిస్తుంది కదండి, అదే మనకి మెయిన్ రోడ్డు, 100 feet రోడ్డు. సో లేఅవుట్ అంతా జస్ట్ సాధ్యమైనంత వరకు నేను మొత్తం చూపిస్తాను. సో మొత్తం 30 ఎకరాలండి ప్రస్తుతానికి. ఇంక ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ ఉందని చెప్పారు, ఇంకొక 20-30 ఎకరాలు. సో ఇదిగోండి అక్కడ రోడ్ వేయడం కోసం ఇసుక కూడా తీసుకొచ్చారు. సో వర్క్ స్టార్ట్ అవుతాయండి ఇదంతా. సో ఇది చివరికి ఆ తార్ రోడ్డుకి కలుస్తుందండి. తార్ రోడ్ ఫేసింగ్ లేఅవుటేనండి ఇదంతా. ఇక చివర ప్రస్తుతానికైతే ఆ చెట్లు ఉన్నాయి కదండి, అక్కడి వరకు ఉంది. అటువైపు కొబ్బరి చెట్లు. ఇదంతా మనకి కొంత ఓల్డ్ లేఅవుట్, కొంత కొత్త లేఅవుట్ ఉందండి, కొత్తది వేస్తున్నారు. సో ఓల్డ్ లేఅవుట్లో కొంచెం మనకి ఈ మధ్య క్లీనింగ్ చేయించలేదు. సో ఇది అలాగే తార్ రోడ్డుకి వెళ్ళిపోద్దండి. సో ఇటువైపు ఆ చివరికి డెడ్ ఎండ్. సో ఇటువైపు ఈ రోడ్డు చూసారు కదండి, ఇది 40 అడుగుల రోడ్డు.
ఇది 47, ఇది 60 ఫీట్ రోడ్ లాగా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉడావాళ్ళు వేసిన లేఅవుట్లు 2025 నుంచి ఏంటంటే ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ రూల్స్ చేంజ్ చేసిందండి. సో ఒకప్పుడు ఉడా నామ్స్ ఫస్ట్లోనైతే 90 గజాలు 60 గజాలు ప్లాట్లు మినిమం ప్లాట్ సైజ్ ఉండేటప్పుడు 24 అడుగుల రోడ్డు మెయిన్ రోడ్డు ఉండేది. అదే ప్లాట్ ముందు రోడ్డు 24 అడుగుల రోడ్డు ఉన్నా సరిపోయేది. మెయిన్ రోడ్డు 30 అడుగులు కానీ 33 అడుగులు కానీ ఉండేదండి. ఇంటర్నల్ రోడ్లు ఇలా ఉండేవి. సో ఇప్పుడు గవర్నమెంట్ 2025లో ప్రభుత్వం అంటే లేఅవుట్స్ వేస్తున్నప్పుడు రోడ్లకే ఎక్కువ పోతుందనే ఉద్దేశంతో రూల్స్ మార్చారండి. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా లేఅవుట్ వేసేవాళ్ళు ఇక్కడ నుంచి మనకి 60 ఫీట్ మెయిన్ రోడ్లు 80 ఫీట్ మెయిన్ రోడ్లు ఎక్కువ వేరండి. ఏదో కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కొలది వేసుకోవాలి తప్ప. సో ఇప్పుడు మెయిన్ రోడ్డు 40 అడుగులు మెయిన్ రోడ్డు ఇస్తే చాలు, ఇంటర్నల్ రోడ్లు 30 అడుగులు ఇస్తే చాలండి. అంటే 40 ఫీటు 30 ఫీటే ఉంటాయి. సో పాత అప్పుడు కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు. అంటే కొంచెం రోడ్డు పెద్దది ఉంటేనే మనకి చూడడానికి బాగుంటుంది. సో ఇప్పుడు 40 అడుగులు 33 అడుగులు లేదా 30 అడుగులు. సో ఒకప్పుడు కొన్ని లేఅవుట్లో 80 ఫీట్ రోడ్లు మెయిన్ రోడ్లు ఇచ్చేవారండి. తర్వాత ఇంటర్నల్ రోడ్లు 40లు ఇచ్చేవారు. ఒకప్పుడు మళ్ళీ 60 ఫీట్ రోడ్లు అలా ఇచ్చేవారు. సో ఇది పాత ఎల్పి కాబట్టి మనకి పెద్ద రోడ్లో ఉన్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ దీనికి ఎక్స్టెన్షన్ ఇది మొత్తం 2 ఫేజులు ప్రస్తుతానికి. కొత్త ఫేజ్లు వేసినప్పటికీ మనకి తగ్గిపోతుంటాయి. సో ఇదండి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాజెక్టు మనకి బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ బీబీజీ వాళ్ళు ట్రూ గోల్డ్ అని చెప్పి సుభద్రాపురం నుంచి చీపురుపల్లి వెళ్ళే రూట్లో మనకు ఉంటుందండి. ఎగ్జాక్ట్ విలేజ్ వచ్చేటప్పటికి వెంకటాపురం విలేజ్. సో అలాగా భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 40 km, శ్రీకాకుళంకి 15 km, చీపురుపల్లికి ఒక 10 కిలోమీటర్లు. సో ఈ సరౌండింగ్ మీ చీపురుపల్లి మండలం, గరివిడి మండలం వాళ్ళు, అలాగే పైడిభీమవరం, రణస్థలం, అలాగే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఇటుపక్క ఉండే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. లో బడ్జెట్ మీరు ఒక 12-13 లక్షలు ఉందాం అనుకున్న వాళ్ళకి. సో అలాగే లోన్కి వెళ్దాం అనుకుంటున్నాను. పంచాయతీ ప్లాట్లు లోన్ రావు, ఇవైతే లోన్ వస్తాయి. సో మీకు దగ్గరలో తీసుకుందాం అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. సో మన కాన్సెప్ట్ మీకు తెలుసు కదండి, 1983 నుంచి ఇప్పుడు వరకు వేసిన వడా లేఅవుట్లన్నీ మనం కవర్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని మన మెయిన్ థీమ్. సో ఇందులో మనకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీ ప్లాట్లు ఏమైనా అంతకుముందు ఇక్కడ కొనుక్కున్నా మనం దీన్ని రీసేల్ చేస్తామండి. సో ఇప్పుడు కొంతమంది ఎక్కడో కొనుక్కున్నారనుకోండి, ఇలాంటి లేఅవుట్లో ఎన్ఆర్ఐలు కొనుక్కున్నారనుకోండి. సో వాళ్ళు మీరు ప్రజెంట్ మెయింటెనెన్స్ ఎలా ఉండదో మీకు తెలియదు. అదే మన వీడియో తీసి యూట్యూబ్ అప్లోడ్ చేస్తే మీరు మన ఛానల్ ఫాలో అయ్యారనుకోండి, వాళ్ళకి ప్రజెంట్ అప్డేట్స్ అన్నీ తెలిస్తే, ప్రజెంట్ గవర్నమెంట్ రూల్స్ ఏం తెలిస్తే, అలాగే మీరు వేరే స్టేట్లో ఉన్న, ఇప్పుడు మనం వేరే ఎక్కడో రాజస్థాన్లోను ముంబైలో అలాగున్నా, సో వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సో మీరు ఈ లేఅవుట్లో ప్లాట్లు అమ్మదలిచినా కొనదలిచినా నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు రియల్టర్ హరి అని ఉంటుందండి. మీ బంధువులకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా ఈ ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో మనం కవర్ చేస్తాం. మిగతా అంత బయట మనకు అంత నాలెడ్జ్ లేదు. సో ఈ 3 జిల్లాలు ఏంటంటే ఈ 3 జిల్లాలు మాకు కొంచెం సరౌండింగ్. మా సొంత జిల్లా విజయనగరం జిల్లా. ఈ నేషనల్ హైవే ఆనుకొని ఉంటుంది. పోస్పర్రాయి మండలం కొప్పేర్లు అని విలేజ్. సో మాది సెంటర్ ఉందండి. సో మాకు వైజాగ్ 50 కిలోమీటర్లు వస్తుంది, విశాఖపట్నం 45 కిలోమీటర్లు వస్తుంది. విశాఖపట్నం 50 కిలోమీటర్లు వస్తుంది, శ్రీకాకుళం 48 కిలోమీటర్లు వస్తుందండి. విజయనగరం మాకు చాలా దగ్గరండి, 15-20 కిలోమీటర్లు. సో దానికి తోడు నేను చదువుకున్న ఎడ్యుకేషన్ అంతా ఎక్కువ ఈ 3 జిల్లాలు చదువుకున్నాం. దాన్ని బట్టి మనకి కొంచెం గ్రిప్ ఉంది. మన ప్రైమరీ ఎడ్యుకేషను ఇంటర్మీడియట్ వచ్చేట వరకు విజయనగరం జిల్లాలో మా చదువు అయిందండి. మా సొంత జిల్లా కూడా ఇదే. అలాగే మా బీఫార్మసీ వచ్చేటప్పటికి రఘు కాలేజు, అలాగే ఎక్కువ విశాఖపట్నం ఉండడం. ఈ ఎంఫార్మసీ వచ్చేటప్పటికి ఇటువైపు మన హెచ్ఆర్లో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. అంటే ఈ 100 కిలోమీటర్ల పరిధి ఈ మన ఎడ్యుకేషన్ వల్ల మాకు ప్రతి బస్ స్టాప్ ఐడియా ఉంది.
అలాగే మనకి ఈ ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ నేషనల్ హైవేకి కొంచెం అటు ఇటు ఎక్కువ మన మెయిన్ ఫోకస్ ఎక్కువ మనం ఈ ఆనందపురం మండలం, భీమిలి మండలం, మధురవాడ, భోగపురం, డెంకాడ, పోస్పట్రేగ, అలాగే పద్మనాభం ఇటుపక్క వచ్చేటప్పటికి మనకి రణస్థలం, తర్వాత రణస్థలం పక్క మండలం హెచ్చర్ల. సో ఇవన్నీ మనకి ఊరికి పక్క మండలాలు. పోస్పట్ట గెడ్చెంట్ మండలంలో రణస్థలం, హెచ్చర్ల, అటుపక్క డెంకాడ, భోగపురం, అలాగే నెల్లిమర్ల, విజయనగరం. సో వీటి వల్ల మనకి కొంచెం ఈ ఏరియాలు గ్రిప్ ఉండడం బట్టి మనం మార్కెటింగ్ చేయగలుగుతున్నామండి. సో మీకు చెప్పాను కదండి, మీకు ఎవరికైనా కావాలన్నా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కావాలన్నా వాళ్ళకి సజెస్ట్ చేయండి. నా పేరు మన గవర్నమెంట్ ఆధార రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. సో మీకు మనం చేసిన ప్రతి ప్లాటు కూడా ప్లాట్లు ఎక్కువ ఫోకస్ పెట్టాం. అవన్నీ లోన్ వస్తాయి. మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు ఎవరైతే మీ బడ్జెట్లో ఒక 15-20 లక్షలు పెట్టి మీరు కొనుక్కుంటారో ఎక్కడైనా సరే మీరు నా దగ్గరైనా కొనండి, లేక మీకు తెలిసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరి దగ్గరైనా కొనుక్కోండి. సో ఇప్పట్లో కొనుక్కున్న వాళ్ళే ఫ్యూచర్లో ఒక 25 సంవత్సరాల తర్వాత అదే ఒక ₹1 కోటి అవుతుందండి. మీ పిల్లలకి డైరెక్ట్గా ఒకసారి ₹1 కోటి మీరు ఇవ్వలేరు, కానీ ఇలాంటి ల్యాండ్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అదే ₹1 కోటి అవుతుందండి. సో ల్యాండ్ పైన అలాగే గోల్డ్ కూడా చెప్తాం మనం. ఒక 2-3 లక్షల బడ్జెట్లో అనుకుంటే మీరు గోల్డ్ కూడా కొనుక్కోండి. ల్యాండ్ కొన్నోడు, గోల్డ్ కొన్నోడు చెడిపోయినట్లు చరిత్రలో లేదు. ఆ రెండు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళే కొంచెం, ఇప్పుడు ప్రపంచ బ్యాంకులు కూడా గోల్డే ఎక్కువ పెట్టుకుంటున్నాయి. సో అది మంచిదే. అలాగే ల్యాండ్ కూడా మీకు మన పడుకుంటున్నప్పుడు కూడా పెరిగే విలువ ఉన్నది ల్యాండ్ అండి. సో మీకు ల్యాండ్ ఒకప్పుడు ఎకరాలు ఎక్కువ కొనేవారు, అలాగే ఇప్పుడు గజాలకు వచ్చింది. ఫ్యూచర్లో స్క్వేర్ ఫీట్లు కూడా వస్తుంది. ఆల్రెడీ మనకి ముంబైలోను, బెంగళూరులో, చెన్నైలో అడుగుల లెక్క అమ్ముతున్నారు. సో అవకాశం ఉన్నంత వరకు మంచి ఇవన్నీ ఉడా ప్రాపర్టీస్ మనం మెయిన్ ఫోకస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఉడా అయినా విఎంఆర్డి అయినా ఒక 40 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ ఉండి లేఅవుట్ పర్మిషను ప్రొసీడింగ్స్ అన్నీ లీగల్గా క్లియర్గా ఉంటాయి. మీకు ఎలాంటి ప్రాపర్టీ తీసుకున్నా లోన్ వచ్చిందంటే 100% జెన్యూన్ అండి. సో అందుకని మనం ఎక్కువ ఉడా ప్రాపర్టీలు, విఎంఆర్డి ప్రాపర్టీలు కొనమని ఎక్కువ మనం ఫోకస్ పెడతాం. సో ఇదండి ఈ లేఅవుట్. మనకి ఇది చీపురుపల్లి దగ్గరలో ఈ లేఅవుట్, మనకి వెంకటాపురం. సో మొత్తం అంతా కవర్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.